మేము న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి. ముగ్గురు వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు. ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. వాళ్ళ బయటికే రావద్దు. నేను అన్నా మమ్మీని చంపేసినావు కానీ నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుంది ఆమె. ఎంత ధైర్యం అసలు. ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే? అంత ఈజీనా? మా అమ్మకి నడుం బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే. ఎంత జాలి అనిపించలే. మా ఇంట్లో అమ్మ ఏం చేస్తుందో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు కదా, నేను వెళ్ళినప్పుడు. అప్పుడు ఇంట్లోనే ఉన్నట్టున్నారు. వాళ్ళు బయటకు వెళ్ళలేదు. వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. నేను వెళ్ళి చూసి కొట్టేసిరు మమ్మీని. అంటే ఇంకో బెడ్రూమ్ లో ఉండే మమ్మీ. అంటే బెడ్రూమ్ లో ఉంటే వచ్చి మాట్లాడారంట. బెడ్రూమ్ లో అయితే బయటకి మేము అది కట్టుండే ఒకటి బయట బాల్కనీలో. అయితే సౌండ్స్ వినబడతాయి. మేము చేస్తే ఎవరైనా చూస్తారు, తప్పు అవుతుంది అని చెప్పేసి ఎవరైనా పట్టుకుంటారని కిచెన్ లో తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. అసలు వాళ్ళు ఎవరు కొట్టడానికి? వాళ్ళ అమ్మ జోలికి పోతూ ఊకుంటారా? ఇప్పుడు వాళ్ళందరికి వాళ్ళ ఫ్యామిలీ కూడా శిక్ష పడాలి. ఎందుకంటే మా అక్కని తీసుకుపోతే వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది. మొత్తం ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టుకున్నారు మా అక్కని. ఎట్లా దాచిపెడతారు? అలాగే అసలు ఏం రూల్స్ ఉన్నాయి? ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా శిక్ష పడాలి.